నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ అండి. ముఖ్యంగా ప్రతి ఒక్క మానవునికి కూడా లైఫ్లో మేము సక్సెస్ అవ్వాలి, వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది, ఖచ్చితంగా మేము ఆ గోల్ని రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఉంటుంది. అంటే డబ్బు ఎంత ముఖ్యమో అది ధర్మంగా సంపాదించుకుంటూ ఒక మంచి పేరు రావాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు, కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుంది ఇదంతా కూడా. మరి అందరికీ సాధ్యపడాలి అని అంటే వారందరి లైఫ్లో ఒక మంచి గురువు ఉండాలి, ఆ గురువు అనుగ్రహం వీళ్ళపైన ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆ విజయాలన్నీ మీ సొంతం అవుతాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా అసలు గురువు అంటే ఎవరు, గురువుకి అంత ప్రాధాన్యత మనం ఎందుకు ఇస్తున్నాము, ఆ విషయాల గురించి తెలియజేయండి. శ్రీరామభద్రాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే అర్థము గుకారశ్చ అంధకారత్వాత్. అంధకారం అంటే చీకటి అని అర్థం. ఆ చీకటిలో ఒక మనం వెలుతురు ఏ విధానంగా వెలుతురుంటే ఏ విధానంగా జీవనం సాగుతుందో అదే విధానంగా మన అజ్ఞానాన్ని, అంధకారం అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు రుకారస్తు తన్నిరోధక అని దీని యొక్క అర్థం అన్నట్టు. అలాంటి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అందుకనే వేదం యొక్క ప్రమాణము కూడా అన్నిటికీ మూలం ఆధారమైనటువంటిది వేదం. వేదం అంటేనే జ్ఞానం అని అర్థం అన్నట్టు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం అంటే ఏమిటి? విద్య బుద్ధులు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తే విద్యా బుద్ధులు నేర్పించేటువంటి వారు గురువులు అని అంటారు. లౌకికమైనటువంటి గురువులు ఉండొచ్చు, ఆధ్యాత్మిక గురువులు ఉండొచ్చు. లౌకికంగా విద్య అభ్యసిస్తే ఏమి మనకు లభిస్తుంది? ఈరోజు విద్యాలయాల్లో ఉపాధ్యాయులు చెప్పవలసినటువంటిది ఏంటిది? ప్రధానంగా వినయము. విద్యా దదాతి వినయం. వినయం ద్వారా ఒక గుర్తింపు అనేటువంటిది వస్తుంది. గుర్తింపు అంటే ఏమిటి? సర్టిఫికెట్స్ అంటాం కదా, పాత్ర అంటారు దానిని అంటూ. ఇతనికి ఒక గుర్తింపు, పాత్రత్వాత్. అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, యూనివర్సిటీలో వచ్చేటువంటి ఒక గుర్తింపు కావచ్చు. దాని ద్వారా ధనం అనేటువంటిది, ఒక ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం ద్వారా పాత్రత్వాత్ ధనం ఆప్నోతి. ధనం మూలం ఇదం జగత్. ద్రవ్యమే, ధనమే చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ అనుకుంటారు నాకు ధనం గిన ఏమీ వద్దండి, ఏదో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రపంచమంతా కూడా నడిచేటువంటిది ధనమూలం ఇదం జగత్. కృషి మూలం. కృషి అంటే బాగా కష్టపడితే ధాన్యం వస్తుంది. కృషి మూలం ఇదం ధాన్యం. భార్యామూలం ఇదం గృహం. స్త్రీ గృహిణి గృహముచ్యతే అని అన్నారు అన్నట్టు. స్త్రీ ఇంటికి ఆధారం అని చెప్పారు. అట్లా ఆ విధానంగా ఆ ధనం అనేటువంటి వస్తుంది. ఆ ధర్మబద్ధమైనటువంటి ధనం ద్వారా సౌఖ్యం అనేటువంటిది లభిస్తుంది లౌకిక విధానంలో. మరలా ఆధ్యాత్మిక గురువు కూడా ముఖ్యమైనటువంటిది. మీరు అన్నారు అన్ని ఉన్నా కూడా ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కానీ దానికి చాలా ఒక ఉపదేశం, అంటే ఆ ద్రవ్యాన్ని ఏ విధానంగా ఉపయోగించాలి అంటే, చిన్న జీవితం కలియుగంలో. కలియుగ ప్రమాణం ఎంత అంటే మానవుడిది 120 సంవత్సరాలు మాత్రమే పూర్ణాయుష్షు. శతమానం భవతి అని అంటారు కదా. కాబట్టి దీన్ని మనము ఏ విధానంగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, గురువును ఆశ్రయించడం ద్వారా మనకు జ్ఞాన మార్గాన్ని మనకు బోధిస్తాడంట. మనకు గురువులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రధానంగా నడిచే దేవుడు ఎవరండి? నడిచే దేవుడు అంటే పరమాచార్య స్వామి వారు, కంచి పరమాచార్య స్వామి వారు. ఆ చిత్రపటం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని అంటారు అన్నట్టు. ఆదిశంకర భగవత్పాదులది అదే విధంగా కంచి పరమాచార్య స్వామి వారిని దర్శిస్తే చాలు మనలో ఒక మంచి భావనలు. ఎందుకంటే చాలా మంది చూడనటువంటి వారు కూడా ఉన్నారు కదా, వారి యొక్క ఉపదేశం చాలా గొప్పనైనటువంటిది. గురువు అనుగ్రహం ఉండడం ద్వారా మైత్రి అనేటువంటిది లభిస్తుంది. ప్రపంచంలో ముఖ్యమైనటువంటిది ఏంటిది? మైత్రి. అటు కుటుంబంలో కావచ్చు,
సమాజంలో కావచ్చు, ప్రపంచ దేశాల మధ్య కావచ్చు. అవును. ఈరోజు చూడండి, చాలా మంది ఆర్థిక మాంద్యం వచ్చింది అని అంటారు. ఎందుకు వచ్చిందండి? ఈ యుద్ధాల ద్వారా. యుద్ధ వాతావరణం ఉంటే ఏమవుతుంది? అంతా కూడా ప్రపంచం అంతా కూడా స్తంభిస్తుంది. అంతే. కావున క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలంటే అందరి మధ్యలో సఖ్యత, ఐక్యత అనేటువంటిది కలియుగంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కావాలి. దానికి ఏమిటి? మైత్రి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. పరమాచార్య స్వామి వారి యొక్క ఉపదేశ మంత్రం అండి. ఐక్యరాజ్య సమితిలో ఎంఎస్ అమ్మ, సుబ్బలక్ష్మి అమ్మ ఇది గానం చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చాలా గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీనిని పాడిన తర్వాతనే అన్ని కూడా కీర్తనలు పాడుతూ ఉంటారు. కర్ణాటక సంగీతస్తులే కాదు, ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలండి ఇవి. మైత్రీం భజత అఖిల హృజైత్రీం. మైత్రి అంటే స్నేహభావన ఉండడం ద్వారా ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఒక దగ్గర నుండి ఒక గ్రామానికి వెళ్తారు, అతనితో మీకు పరిచయం ఉండదు, భాష రాదు. ఉత్తర భారతదేశానికి వెళ్తారు, లేకపోతే ఒరిస్సా వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, భాష రాదు. మీరు మీ యొక్క హావాభావాల ద్వారా కూడా స్నేహం చేయొచ్చంట. స్మితం అంటాం కదా, అలా ఒక మైత్రితోని వారిని ఏదైనా మాకు ఈ మార్గం ఎటు అంటే చూపిస్తారా లేదా? అదే మన యొక్క శరీర ఆకృతిని బట్టి వస్త్రేన వపుషా వాచా విద్యా వినయేన చ అని అన్నారంట. అందుకనే ఆ విధానంగా మైత్రి ద్వారా ప్రపంచాన్నంతా కూడా మైత్రీం భజతాం అఖిల హృజైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత. అంటే తనను తాను ఏ విధానంగా చూసుకుంటారో ఇతరుల యందు కూడా అలాంటి దృష్టి ఉండడము. లోష్టవత్ పరద్రవ్యాని ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి స పండిత. స్కాలర్, గొప్ప జ్ఞాని ఎప్పుడు అవుతాడు అనంటే గురువు యొక్క అనుగ్రహము చేత. మనకు తెలియకుండా ఏదైనా ద్రవ్యం మనకు వస్తే, చేతికి వస్తే, అది లోష్టవత్ అంటే మట్టి చేతికి అంటుకుంటే ఏ విధానంగా మనం కడుక్కుంటామో మనది కాంది మనం తీసుకుంటే సంతృప్తి ఉండదు, ప్రశాంతత కూడా ఉండదు. అలా గురువును ఆశ్రయించడం ద్వారా మన స్వధర్మం, స్వార్జితం ఉత్తమం అనేటువంటి ఒక జీవనాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధానంగా ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత. అంటే ఏదైనా చిన్న సమస్య వస్తుంది అనుకోండి, ఒక మాట మనం అంటే ఇంకొక మాట అక్కడ పెరుగుతూ పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అలాంటి యుద్ధ వాతావరణం వస్తుందో, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడ కానివ్వండి, ఇప్పుడు మనం వాహనంలో బయటకు వెళ్తుంటాం, ఎవరో అట్లా వెళ్ళేవాడు ఏదో చూసి మనల్ని ఏదో అంటాడు, అది పట్టించుకుంటే మనం ఒకటి అంటాం అనుకోండి, ఇంకా అది పెరుగుతూ ఉంటుంది, అన్ని కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరికీ నష్టం కలిగించిన వాళ్ళు ఉంటాం. కాబట్టి ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని వదిలిపెట్టండి. మన ఇంట్లో కాదు, సమాజంలో కాదు, ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉండకూడదు అని చెప్పారు. స్పర్ధాం త్యజత. మనస్సులో అంటే కేవలం బాహ్యంగా కాదు, మనస్సులో కూడా అలాంటి గుణం ఉండకూడదు, స్పర్ధలు ఉండకూడదు ఎవరి మీద ఎందు. స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం. అంటే ఇది ఆక్రమించాలి, అది దాని మీద అంటే ఆశయంగా జీవించాలి, ఆశతో జీవించాలి, ఆశయంగా. అత్యాశ, దురాశ అంటారు చూడండి. ఎప్పుడు కూడా మనం ఇంకొకరిని కంపేర్ చేసుకుంటే అత్యాశ వస్తుంది. ఇప్పుడు కరెంటు పోతుందండి, కరెంటు పోతే మనం ఏం చేస్తాం? వెంటనే దీపం ముట్టిస్తాం. పక్కింట్లో ఉందా లేదా అని అడుగుతామా లేదా? అడుగుతాం. పక్కింట్లో లేదు అంటారు అనుకోండి, అమ్మయ్య వాళ్ళకు కూడా లేదంట. అమ్మయ్య కాదు, పక్క వీధిలో ఉందా అడుగుతాం. ఇంకా అంతా కూడా అంటే అత్యాశ, దురాశ అంటే ఏమి అవుతుంది అని అంటే, నాకు లేకున్నా సరే వాడికి ఉండకూడదు, అంతే. ఇలాంటి అత్యాశ. నేను బాగుపడపోయినా పర్లేదు, వాడు మాత్రం బాగుపడకూడదు. ఇలాంటి అత్యాశ, దురాశలు అనేటువంటివి వదిలిపెట్టుమని చెప్పారన్నట్టు. స్పర్ధాం త్యజత. మన జీవనం మనది, మన జీవన విధానం మనది. భగవంతుడు మనకు ఎప్పుడూ ఒకే విధానంగా ఉండదు. ఈ రోజు కంటే రేపు బాగుంటుంది, రేపటి కంటే మరునాడు బాగుంటుంది. కాలమే సమాధానం చెబుతుంది. దీన్నే క్షమ, ఓర్పు అని అన్నట్టు. ఓర్పుగా మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తాం అనుకోండి, ఖచ్చితంగా కాలం అనేటువంటిది కలిసి వస్తుందండి. ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అంటే చాలా మంది
జ్యోతిష్య పరంగా కానివ్వండి, వాస్తు పరంగా కానివ్వండి, మాకు వాస్తు బాగలేదా, మా జాతకం బాగలేదా అని అంటారు. జ్యోతిష్యం ఉంది, జ్యోతిష్యాన్ని నమ్మాలి. షట్ శాస్త్రాల్లో జ్యోతిష్యం ప్రమాణమైనటువంటిది. కానీ జ్యోతిష్కులు ఎక్కువైపోయారు. అంటే ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు. కాబట్టి భారతీయ జీవన విధానం ఏమిటి అంటే మంచి గురువును ఆశ్రయించు, గురుపదేశ మంత్రాన్ని ఏవైతే ఉంటాయో వాటిని పఠించు. అది కూడా వంశపారపర్యంగా. పూర్వం ఇన్ని చిత్రపటాలు, ఇన్ని దేవతామూర్తులు ఇదంతా కూడా లేదు. హాయిగా ప్రశాంతంగా దేవుని దగ్గర దీపారాధన చేయడము, భగవంతుని నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడము, ఇలాంటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసుకోవడము. రాముడు లేనటువంటి గ్రామం లేదు. ప్రతి గ్రామంలో రావి చెట్టు ఆంజనేయ స్వామి ఉంటుండే. అట్లా ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడము ఇలాంటివి ఉంటుండే. అలా కలియుగం వచ్చిన కొద్ది 20 సంవత్సరాల క్రితం చూడండి, ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మన యొక్క కలి యొక్క ప్రభావం ద్వారా ఎవరిని ఆశ్రయించాలో మనకు తెలుస్తలేదు. అందుకనే మంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన విధానంగా అక్రమమాక్రమణం అని చెప్పేసి ఇలాంటి మనలో ఉండేటువంటి అంతఃశత్రువులను తొలగించుకొని ఒక మంచి ప్రశాంతమైనటువంటి జీవన విధానం ద్వారా వెళ్తే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పారండి. అంటే ఇప్పుడు గురువు యొక్క చిత్రపటం పెట్టుకోమన్నారు. ఇంట్లో మనం దేవత ఆరాధన ఏ రకంగా అయితే చేస్తామో అలాగే గురువుల యొక్క ఆరాధన చేయాలంటారా? ఇప్పుడు ఈ గురువుల చిత్రపటం కూడా పూజా మందిరంలో పెట్టాలా, విడిగా పెట్టాలా? మనం పూజా మందిరంలో ఉంచవచ్చు. మనం ఈశాన్యంలో ప్రధాన ద్వారం చాలా మంది తూర్పులో ఈశాన్యంలో ఉంటుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు గురువుని నమస్కారం అంటే ఈశాన్యంలో మనం ఇంటి లోపల ద్వారం మీద ఉంచి పరమాచార్య స్వామి వారిది కానివ్వండి, ఆదిశంకర్ భగవత్పాదుల వారిది కానివ్వండి, మనకు ఎవరైతే గురువులు ఉన్నారో, గురువు అంటే ప్రధానంగా మనకు కనబడేటువంటి దైవాలు, ప్రత్యక్ష దైవాలు, వారి యొక్క ఉపదేశాలు, ఆ ఎవరి ముఖం చూస్తే మనకు జయము జరుగుతుందో, ఎవరిని ఆశ్రయిస్తే మనకు జ్ఞానము కలుగుతుందో అలాంటి దేవతా పటాలు ఉండవచ్చు. తప్పకుండా పూజాది కార్యక్రమాలు అంటే ఫోటోలకు ఇంతింత బొట్లు పెట్టి ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఫోటో తొండమా తోకనా తెలుస్తలేదు. పూర్వం ఏదో సినిమాలో చెప్పినట్టు మొత్తం హారతలు ఇస్తూ ఉంటారు, మొత్తం బొట్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు బొట్లు కూడా కుంకుమ పసుపు కూడా అంత కల్తీ వచ్చింది. అసలు ఎక్కడ చెప్పలేదండి ఆ ఫోటోలకు బొట్టు పెట్టమని, ఎక్కడ చెప్పలే. మంచి పసుపుతో చేసినటువంటి కుంకుమ మనము, ఎందుకంటే ఆజ్ఞా చక్రం ఉంటుంది కదా, కాబట్టి విభూతి గాని గంధము గాని, ఇక్కడ చలువ అన్నట్టు గంధము చలువ, విభూతి కూడా ఆవు పేడతోని, తర్వాత ఈ బిల్వము సమిదలతోని, మోదుగు సమిదలతోని చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల విభూతి పెట్టుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విభూతి పెట్టుకోవడం, ఇలా మనకు తిలక ధారణ చెప్పారు. ఇంకా దేవుని పటాలకు ఆల్రెడీ ఫోటోకి బొట్టు ఉండే వస్తుంది కాబట్టి వాటికి బొట్లు పెడితే ఆయనతో ముఖం కనబడకుండా 4 రోజుల తర్వాత ఆ చిత్రపటాన్ని తీసుకొని మళ్ళీ ఏదో గుళ్ళోకి వెళ్ళి పెట్టడము, ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ వస్తున్నారు. అట్లా అన్ని బొట్లు పెట్టమని కానివ్వండి అలా ఏం చెప్పలే. ఆ చిత్రపటాన్ని నిగ్రహం గురించి, ఈ చిత్రము కూడా మనలో నిగ్రహం గురించి, విగ్రహారాధన నిగ్రహం గురించి చెప్పి వెళ్తూ వయస్సు దాటినా కొద్దీ ఒకానొక సమయంలో విగ్రహం లేకున్నా కూడా నువ్వు కూర్చున్న దగ్గర ఏ రూపాన్ని ధ్యానిస్తావో ఆ రూపం మన మనస్సులో ఉండే విధానంగా చూసుకోమన్నారు. సంతోషం అండి, జై శ్రీరామ్. ధన్యవాదాలు.